పాకిస్తాన్‌లోని కరాచీ పోర్ట్ ఓ రకంగా బూడిదయిందని చెప్పాలి. లేకపోతే అస్తవ్యస్తమైందని చెప్పాలి. పాకిస్తాన్‌కి సంబంధించినట్టు రెండే 2 పోర్టులు వాళ్ళ దగ్గర బలమైనటువంటిది, ఆర్థిక వ్యవస్థకు మూలమైనటువంటిది. ఇంతవరకు కూడా ఆర్మీ ఫస్ట్ సారి సర్జికల్ స్ట్రైక్స్ 1కి అలాగే సర్జికల్ స్ట్రైక్స్ 2కి ఎయిర్ ఫోర్స్ వాడితే ఈవెన్ మొన్న జరిగినటువంటి దాంట్లో ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కలిసి పనిచేసిన ఏదైతే 9 స్థావరాల మీద జరిగినటువంటి దాడి. నేవీ ఒక్కటే వీళ్ళకి సహకరిస్తా కూర్చోవాల్సి వచ్చింది. ఎక్స్ట్రా ప్లేయర్ లాగా మిగిలిపోయింది. ఇప్పుడు నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ మొన్ననే వెళ్ళి కూర్చునింది అరేబియా సముద్రం కరాచీ దగ్గరలో విన్యాసాలు చేస్తూ కూర్చుంది. అక్కడ విన్యాసాల కోసం అన్నటువంటి పేరుతో పెట్టిందే అందుకోసం. తాజాగా కరాచీ రేవు మీద కొట్టినటువంటి దెబ్బలతో బెత్తరపోవడం పాకిస్తాన్ వంతు అవుతుంది. త్రివిధ దళాలు ఏకకాలంలో దాడి చేస్తే ఎట్లుంటుందో పాకిస్తాన్కి ఇప్పుడు భారత్ రుచి చూపెడుతోంది. ఏదో ఒక చోట కూర్చుని గేమ్స్ ఆడేటటువంటిది, నాకు ఏది తీవ్రవాదులు పంపించి గేమ్స్ లేకపోతే 4 దాడులు చేసి గేమ్స్ ఆడేటటువంటి పాకిస్తాన్కి ఒక్కసారిగా